హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ వెరీ సాఫ్ట్ ఫ్లఫీ ఇడ్లీ వచ్చేసింది మాకు. సో ఈ బ్యాటర్ మీకు నేను ఎలా ప్రిపేర్ చేశాను అని మీకు కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం నేను ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు నేను అది కూడా డెఫినెట్గా మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఇక్కడ కొంచెం బ్యాటర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసేసి పక్కన ఉంచుకుంటున్నాను. సో యూజువల్లీ ఏంటంటే ఈ నీళ్ళ చట్నీ వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది, వినండి. నేను 6th అనుకుంటా, మేబీ 5th 6th అనుకుంటా, 5th 6th స్టాండర్డ్లో మా ఇంటి దగ్గర ఒక సైకిల్ అతను వచ్చేవాడు అనమాట. ఆ సైకిల్లో ఇడ్లీ, వడ, చట్నీ 3 క్యాన్లతో వచ్చేవాడు. వాడు నైట్ 7-7:30కి అట్లా వచ్చేవాడు. సో అందరూ తినేవారనమాట. నాకైతే ఎస్పెషలీ చాలా ఇష్టం అది. వేడివేడిగా ఇడ్లీ తెచ్చేవాడు. అండ్ చిన్న వడలు, చిన్న గారెలు అంటారు కదా, సో అవి తెచ్చేవాడు. అండ్ నీళ్ళ చట్నీ, ఆ క్యాన్ మొత్తం నీళ్ళ చట్నీ అనమాట. కొంచెం కూడా అసలు అది నీళ్ళో తెలీదు, చట్నీనో తెలీదు, అంత నీళ్ళుగా ఉండేది అది. ఆ చట్నీతోనే అసలు అంత ఫ్లేవర్ వచ్చేసేది అనమాట. ఇడ్లీకైనా వడకైనా ఆ చట్నీనే మెయిన్. ఆ చట్నీ కోసమే మేము వెయిట్ చేసేవాళ్ళం అనమాట. సో ఇది ఇంత బాగుంది కదా అని మేము కూడా అప్పుడు ఇంట్లో ట్రై చేసేవాళ్ళము. అమ్మ కూడా చేసింది చాలాసార్లు. ఇప్పుడు ఇక్కడ తెలియదు అనమాట. పెళ్ళయ్యాక ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ సైడ్కి ఈ చట్నీ అనేది ఇది తెలియదు వాళ్ళకి. సో నేను ఇప్పుడు చేస్తుంటే వాళ్ళు అంటున్నారనమాట, ఎంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది అని. సో ఇది ఎంతమందికి తెలుసో తెలీదో అని నేను ఈ వీడియోలో ఇది షేర్ చేస్తున్నానండి. తెలీదు అంటే ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 2 minutesలో అయిపోతుందండి ఇది. అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ. పప్పులు, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, సాల్ట్ అండ్ పచ్చిమిరపకాయలు. 2 minutesలో చట్నీ రెడీ అయిపోతుంది. మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇది. సో అన్నీ నేను మీకు ఫ్లేవర్ తగ్గట్టు వేసుకోండి. కొంతమంది కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడరు కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి అంతే. పచ్చి కొబ్బరి ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మీరు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆ కారం తగులుతుంటేనే బాగుంటుంది అది. సో ఇక్కడ అంతా మిక్సీ పట్టేసి వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేస్తే అయిపోతుంది చట్నీ అనేది. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. కొంతమందికి ఎట్లుంటుందంటే మరీ పల్చగుంటే కూడా ఇష్టం కాదు. మీరు చూసుకోండి, లైక్ మీడియం కన్సిస్టెన్సీ అయినా బాగానే ఉంటుందండి. గట్టిగా మాత్రం తినకండి, ఇది గట్టి చట్నీ కాదు, దీని పేరే నీళ్ళ చట్నీ అన్నమాట. సో ఫైనలీ ఇక్కడ చూసారా, నేనైతే ఈ కన్సిస్టెన్సీలో నేను చేసుకుంటాను అనమాట. ఇంత వాటరీగానే చేసుకుంటాను నేను. ఇడ్లీది యూజువల్గా బౌల్ ఉంటుంది కదండి, బౌల్లో 2 ఇడ్లీస్ వేసేసి దీనిపైన ఇది పోసేస్తాను నేను. యూజువల్లీ డిప్ చేసుకోకుండా, లైక్ అది పీస్ని తీసుకొని అద్దుకొని తినకుండా అది సాంబార్ ఎలా డిప్ చేస్తారో అలా దీన్ని డిప్ చేసేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోపు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పోపులో ఇంగు వేయండి. ఇంగు కంపల్సరీ అనమాట. అది ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది మీకు, ఆ చట్నీ ఫ్లేవర్ అనేది. సో ఇక్కడ చూసారా, చాలా సాఫ్ట్ ఉంది ఇడ్లీ అనేది. ఇడ్లీ సాఫ్ట్ ఉంటేనే చట్నీ బాగుంటుందండి. నేను ఈ పదే చెప్తున్నాను, ఎందుకంటే గట్టిగా ఇడ్లీ ఉండి ఈ చట్నీ అస్సలు బాగోదు. సాఫ్ట్ ఉంటే ఏమవుతుందంటే అది మొత్తం పీల్చుకుంటుంది అనమాట ఆ ఇడ్లీ అంతా. సో అది పీల్చుకున్నప్పుడు మీకు ఆ 2 కాంబినేషన్స్ అసలు చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది. సో అట్లీస్ట్ నాకు తెలుస్తుంది ఎంతమందికి ఇది తెలుసో తెలీదో, ముందు చేసుకునే వాళ్ళు లేకపోతే ఇప్పుడు ట్రై చేశారా అని నాకు తెలుస్తుందండి. సో ఇక్కడైతే నేను టెర్రస్ మీద వచ్చేసాను. టెర్రస్ మీద వచ్చి లైక్ అన్ని ఆరిన బట్టలు అన్నీ తీసేసి కింద తీసుకెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో వర్షాలు ఎప్పుడంటే అప్పుడు పడుతుందండి. అసలు నిన్న సండే యూజువల్గా నేను బెడ్షీట్స్ అంతా వాషింగ్ మిషన్ వేస్తాను. సో ఎండ ఉంది కదా అని మొత్తం వేసేసాను, కానీ మొత్తం వర్షం పడింది. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది వెదర్ అనేది. సో హైదరాబాద్ విశేషాలు పక్కన పెడితే అసలు ఎక్కడి నుంచి అంటే నా సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి మీరు ఉన్నారు, కమెంట్స్ ఎక్కడి నుంచి పెడుతున్నారు అనేది నాకు చెప్పండి. సో దట్ ఇంటరాక్ట్ అవ్వడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఫైనలీ ఇక్కడైతే మేము బయటికి వచ్చేసాము.
యాహ్! ఈవినింగ్ అరౌండ్ 6:30 అనుకుంటా. నాకు నెక్స్ట్ డే పూజకి పూలు కావాల్సింది. అండ్ ఇంకోటేంటంటే నేను ఒక వర్క్ చేస్తున్నాననమాట. దానికి కొంచెం ఏమంటారు ఆ బీడ్స్, కుందన్స్ అవన్నీ కావాల్సింది నాకు. సో దానికోసమని నేను ఇక్కడ ఒక షాప్‌కొచ్చాను. అసలు మేము బయలుదేరేటప్పుడు అస్సలు వాన లేదు, ఏం లేదు. కానీ ఉన్నట్టుండి విపరీతమైన వాన పడేసింది. అందుకే కొంచెం అలాగే వెయిట్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ షాప్‌లోనే కూర్చున్నామండి. సో అందుకే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాననమాట ఎక్కడికెళ్ళాను అని. ఇది బావుంది చాలా, కుందన్ షాప్. మీకు లేస్, ఈవెన్ మీకు లైనింగ్స్, ఏమంటారు ఫాల్స్, ఏమైనా మ్యాచింగ్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయన్నమాట. వెరీ రీజనబుల్ ప్రైస్. ఈవెన్ మీకు కుందన్స్ కూడా ఆల్మోస్ట్ నాకు 20 రూపీస్ ఏమో పడింది 10 గ్రామ్స్. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు చూడండి. మీరు ఈ షాప్ లింక్ కావాలంటే నేను ఇస్తాను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి. సో చాలా బాగుంది. ఇది లైనింగ్స్ అంతా దొరుకుతుంది, పర్ఫెక్ట్ మ్యాచింగ్. నార్సింగ్లో కూడా చాలా బాగుంటుంది. ఇది నార్సింగ్ అంత పెద్దది కాదు, కానీ ఇది కూడా బాగానే ఉంది. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ మెటీరియల్స్ అంతా బ్లౌజ్ మెటీరియల్స్. మీరు లెహంగా కావాలంటే కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో మెటీరియల్స్ మటుకు చాలా బాగుంది ఇక్కడ. సో నెక్స్ట్ టైం నేను నార్సింగ్ వెళ్ళినప్పుడు, యూజువల్లీ నేను వెళ్తుంటాను, సో వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ కూడా మీకు చూపిస్తాను ఏమైనా కలెక్షన్స్ కొత్తగా వచ్చాయా అని. నేను ఇంకో వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఆ వ్లాగ్ అనేది తొందరగానే వస్తుందండి. నేను ఏం చేశాను అనేది అది ఎక్సలెంట్గా టర్న్ అవుతుంది. సో వెయిట్ ఫర్ ద వ్లాగ్ అనమాట. నేను అది సస్పెన్స్లో పెడుతున్నాను, మీరు చూడండి నేను ఏం చేశాను అనేది. సో ఇక్కడైతే చూసారా, ఇది బ్లౌజ్కి వెనకాల మేము ఇది కడతాం, డోరీ కడతాం కదండి. సో దానికి ఇవి కింద హ్యాంగింగ్స్ అనమాట. ఈవెన్ మీరు పళ్ళు కూడా వేసుకోవచ్చు. 100 రూపీస్ ఇది పెయిర్, అంటే 50 రూపీస్ ఒకటి పడినట్టు. సో అన్నీ వేరే వేరే ఉన్నాయి రేట్స్. ఇవి పెద్దవి కాబట్టి కాస్ట్లీ ఉన్నాయి అంతే. చిన్న చిన్నవి మీకు అరౌండ్ 40 రూపీస్, 50 రూపీస్కి అలా వచ్చేస్తున్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. ఆ మెటీరియల్ కూడా చాలా బాగా అనిపించింది. నేను ఒక సెట్ తీసుకున్నాను నా బ్లౌజ్కి. అది కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను దేనికి పేరప్ చేశాను అన్నది. ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ అది, నేనే స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. వెనకాల డోరీకి ఆల్రెడీ ఉన్నింది అది. సో ఉన్నది తీసేసి ఇది బాగుంది కదా అని, కొత్తది అది శారీ. సో దానికి స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. చూసారా, వర్షం విపరీతంగా పడిందండి ఆ రోజైతే. రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. వాటర్ అయితే ఇంకా మేము ఏమంటారు, వెహికల్ వెళ్తుందా లేదా అని కూడా అనుకున్నాం, అంత పడింది వర్షం అక్కడ. అక్కడక్కడ స్టాప్ చేసి మళ్ళీ కొంచెం వర్షం ఆగినాక మేము ఇంటికి బయలుదేరిపోయామండి. సో నెక్స్ట్ డే మా బాబుకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండిందనమాట. లీవ్స్ అంతా నేను ప్లక్ చేసుకొని వెళ్ళాను రోడ్డు పైన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ మై కమింగ్ బ్లాగ్స్.